హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది సండే వీడియో అనమాట, లాస్ట్ వీడియో. ఇంకా అంటే ఉన్న వాటిలో ఎడిటింగ్ చేయాల్సిన వీడియో. ఇంకా ఒక 20 డేస్ 10 డేస్ వరకు వీడియోస్ రావన్నమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే నేను హౌస్ వైఫ్ అనమాట. నా దగ్గర చెప్పడానికి ఏమి ఉండదు. నేను చేసే పనులు, అలాగే నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేదే వీడియోస్లో చూపిస్తాను. ఇంకా వేరే వేరే విషయాలంటే నాకు అంతగా తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తానమాట. పొద్దున్న ఒక కామెంట్ వచ్చిందనమాట, వేస్ట్ వీడియోస్ అని. చెట్లు పెంచండి అని చెప్పడం కూడా అదొక పెద్ద మిస్టేక్ లాగా కామెంట్ పెట్టారు. అది హైడ్ చేసేసాను నేను. వీలైతే లాస్ట్లో యాడ్ చేస్తాను. సోది వీడియోస్ అని ఇంకా వేరే వేరే కామెంట్లు అయితే వచ్చాయన్నమాట. ఒక కామెంట్లో చాలా పెట్టారు. నా వీడియోస్ నచ్చకపోతే చూడొద్దండి, స్కిప్ చేసేయండి. నచ్చిన వాళ్ళు చూడండి. నచ్చిన వాళ్ళని బలవంతంగా చూడండి అని అయితే నేనైతే చెప్పను. కంటెంట్ ఏమీ లేదంటే హౌస్ వైఫ్ దగ్గర కంటెంట్ ఏమి ఉంటుందండి. ఇంట్లో నేను చేసుకునే పనులు మాత్రమే వీడియోస్ తీసి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అందరూ పని చేసుకుంటారు, అందరూ వీడియోస్ ఏం తీయరనమాట. కాకపోతే నేను ఏదో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇష్టమైతే చూడండి. మీకు అంత కష్టంగా ఉంటే, కంటెంట్ ఏమీ లేకపోతే, యూజ్ లేకపోతే చూడొద్దు. మా కర్మ అని కూడా పెట్టారనమాట. నా వీడియోస్ చూసి అంత బాధపడేంత నేను ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. మరి వాళ్ళకి అంత ఇబ్బంది కలిగించే విషయాన్ని నేను ఏం మాట్లాడాను నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మాకు కమ్యూనిటీలో పార్క్ ఉందన్నమాట. అక్కడ వచ్చి కూర్చుంటున్నారు పెద్దవాళ్ళు. ఉక్కపోస్తుంది, చెట్లు లేవని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం విని నేను రేపొద్దున ఫ్యూచర్లో మనం కూడా ఇలా ఉండం కదా, వయసు అయిపోతుంది, ముసలోళ్ళం అయిపోతాం, మనం ఎక్కడ ఇబ్బంది పడతాం అని చెప్పేసి నేనైతే చెట్లు పెంచండి అని చెప్పిన దానికి చాలా పెద్దగా మెసేజ్ అయితే పెట్టారనమాట. శ్రీనివాసరావు అని చెప్పేసి ఉంది పేరైతే. ఎవరైతే నాకైతే తెలియదు కానీ చూడండి బ్రో, శ్రీనివాసరావు అన్న, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అన్న, అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. నా వీడియోస్ నచ్చకపోతే కనుక మీకు చూడండి అని నేను బలవంతం చేయట్లేదు. నా వీడియోస్ నచ్చితేనే చూడండి అండి, చూడకోకుండా బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇది లేదు. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మొహమాటం ఏం లేదు. జస్ట్ నా వీడియోస్ నేను ఎలా ఉంటాననేది మాత్రమే చూపిస్తాను. చుట్టుపక్కల గురించి అయితే నేను చెప్పను. నా గురించే నాకు సరిగ్గా తెలియదు. అలాంటప్పుడు చుట్టుపక్కల గురించి నేను ఎలా చెప్తానండి? నాకు తెలిసింది నేను చెప్తాను. నేను పెద్ద మాట్లాడంత ఇదేం లేదు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అనమాట మీకు. నేను మా ఇంట్లో వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతాను. ఇంకా నాకు చుట్టుపక్కల వాళ్ళతో అంత మాట్లాడడం చేత కదనమాట. నా మాటలు వింటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. నేను ఎవరితో మాట్లాడను ఎక్కువగా. మా ఇంట్లో వాళ్ళతో, అమ్మతో, చెల్లితో, మా ఫ్యామిలీ ఏదో నేను చూసుకుంటాను తప్ప మిగతా వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళను నేను. ఎవరి గురించి నేను మాట్లాడను అనమాట. నాకు తెలిసింది ఏదో విడివిడిగా ఏదో బుడ్డి జ్ఞానాలు అనమాట, నా బుర్రకి తట్టాయి, అయ్యే చెప్తూ ఉంటాను నేను. దాంట్లో కూడా మిస్టేక్లు ఎతుకుతున్నారంటే ఇంకా నేనేం చేయలేను. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను ఎట్లా ఉంటాననేది పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. మళ్ళీ అలాంటి కామెంట్స్ రాకుండా. చాలా బాధ వేసింది అనమాట. నా వీడియోలో సోదే ఉందో నాకేం అర్థం కావట్లేదు. నేను ఎలా ఉంటాను, నేనేం చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నాను వీడియోస్లో. కానీ మీకు అంత బాధ కలిగించే అంత నేనేం మాట్లాడాను నాకు అర్థం కాలేదు. నేను 1-2 సార్లు ఆ వీడియో విన్నాను కూడాను. చెట్లు పెంచండి, మంచిగా ముందు పిల్లలు బాగుంటారు, వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పిన దానికి నన్ను చాలా తిట్టారనమాట కామెంట్లో. అవన్నీ హైడ్ చేసేసాను నేను. నేను మామూలు హౌస్ వైఫ్ నుండి ఇంట్లోనే ఉంటాను, పూజ చేసుకుంటాను, వంట చేసుకుంటాను. ఇంకా ఇది తప్ప మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడతాను. ఇదే నాది డైలీ రొటీన్ అనమాట. మీకు నచ్చితే కనుక చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేగాని వేరే కామెంట్స్ ఏం పెట్టద్దు. ఇప్పటివరకు నాకు అలాంటి కామెంట్స్ ఏమీ రాలేదు. జస్ట్ ఫస్ట్ టైం అనమాట. అంటే నేను కామెంట్ని తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటివరకు అట్లా మాట్లాడిన వాళ్ళు కానీ అట్లా అన్న వాళ్ళు కానీ ఎవరు లేరు. ఏంటి యూజ్లెస్ వీడియోస్ అని చెప్పేసి పెట్టారు. మీకు అంత అనిపించినప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. నేను బలవంతం ఏం చేయట్లేదు. నా వీడియోస్ నచ్చితేనే చూడమని చెప్తున్నాను. నేను మా అమ్మగారితో ఎట్లా ఉంటాను, మా చెల్లిని ఎలా చూసుకుంటాను, మా హస్బెండ్ని, మా పిల్లాడిని ఎట్లా చూసుకుంటాను అనేది మాత్రం వీడియోస్లో చూపిస్తున్నాను. దాన్ని తప్పుగా తీసుకోవద్దు. నాకు మాట్లాడడం రాదు నిజంగానే, ఏదో వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు. అంటే చెప్పుకోవడానికి హౌస్ వైఫ్ దగ్గర ఏమీ ఉండవు. ఇంట్లో పనులు తను చేసుకునే తప్ప ఇంకేం ఉంటాయండి? చుట్టుపక్కల వాళ్ళ గురించి మనకు అనవసరం కదా, మనదేదో మనం చూసుకోవాలి. నా మెంటాలిటీ అదనమాట. నేను ఎవరిని ఏమీ అనను. అలా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా లేనిపోయి నేనేం చెప్పను. నాకెందుకు అసలు అనవసరమైన తలకాయ నొప్పులు. నాదేదో నేను చూసుకుంటాను. నేను ఎలా ఉన్నాను, ట్రావెలింగ్ వీడియోస్ పెడుతున్నాను, కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు కుదరట్లేదనమాట. ఈ సామాన్లు అవన్నీ సర్దుకోవటం, హౌస్ మారాలి కాబట్టి. అన్న అర్థం చేసుకోండి కొంచెం. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు.
దయచేసి అర్థం చేసుకోండి అన్న. అలాంటి మెసేజ్‌లు కామెంట్‌లు పెట్టొద్దన్నా. నేను అమ్మని ఎలా చూసుకుంటున్నాను, చెల్లిని ఎలా చూసుకోవాలని చెప్పడం గూడా అది మిస్టేక్ అయిపోయిందనమాట. ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు ఉండట్లేదండి. పేరెంట్స్‌తో పిల్లలు గూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదనమాట సరిగ్గా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చిన్న, పెద్ద అనేది ఏం లేదు. నా దృష్టిలో ఏంటంటే మనం ఎంతున్నా, ఎంత చదువుకున్నా పెద్దవాళ్ళని మర్యాద ఇవ్వాలి. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే కనీసం కాస్త కూర్చోండండి, మంచినీళ్ళు తాగుతారా, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా లేదని అడగాలి. అది నేను అనుకుంటాననమాట. ఇప్పుడున్న పిల్లలకైతే అట్లాంటివి ఏమి లేవు. చదువుకున్నామన్న అహంకారం ఉంది. ఆడపిల్లలు అట్లాగే ఉన్నారు, కొంతమంది మగపిల్లలు అట్లాగే ఉన్నారు. నేను అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నాను అనమాట. ఏమీ లేకపోయినా సరే పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారనమాట. పిల్లలు కనీసం అలా వేరే వాళ్ళ మీద చెప్తుంటే అలా మాట్లాడకూడదమ్మా, మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు, ఒక ఆడపిల్ల మన ఇంటికి కోడల కింద వస్తుంది, మనం అట్లా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా ఎవరికి లేదనమాట. పిల్లలు చెప్పిన దానికి గంగిరెద్దులే తలోపటం అట్లా ఉన్నారు పేరెంట్స్ కూడా. పిల్లలకి చెప్పాలి, కాస్త మర్యాద ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలనేది కొంచెం చెప్పాలి కదా. కనీసం అట్లా ఏం లేదనమాట. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు మంచి చెప్పినా కూడా తల్లిదండ్రులు చెడ్డలు అయిపోతారు, వాళ్ళతో మాట్లాడరు. పద్దాక ఏదో నచ్చ చెప్తున్నాను అన్నట్లు పిల్లలు ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న పిల్లలు. కొంతమంది, అందరినీ అనట్లేదు, నేను కొంతమందిని చూశాను అనమాట. చదువుకుంటే సరిపోదు, జ్ఞానం అనేది ఉండాలి, కాస్తన్న మర్యాద అనేది ఉండాలి. మనకి ఎంత ఉన్నా సరే పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి, అది తెలుసుకోవాలి కొంతమంది పిల్లలు. నేను కొంతమందిని అంటున్నాను అనమాట, అందరినీ అనట్లేదు. కనీసం మన తన అనేదైనా ఉండాలి. అవసరానికి ఇచ్చేసేసుకొని అవసరం తీరిపోయిన తర్వాత మీరెంత అన్నట్లు ఉండకూడదు. పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి నేర్పించాలి, వాళ్ళు మనవాళ్ళు, మనతో ఉంటారు, మనం వాళ్ళతో ఉండాలి, వాళ్ళ మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి అనేది పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పాలి. పిల్లలు తానా అంటే పేరెంట్స్ తందానా అనకూడదండి. ఎందుకంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళే. మగపిల్లలైతే కోడలు వస్తుంది, ఆడపిల్లలైతే అల్లుళ్ళు ఇట్లా వస్తారనమాట. వాళ్ళకి మనం చిన్నప్పటి నుండి నేర్పే మంచి బుద్ధులే రేపొద్దున వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటారు. ఎలా పడితే అలా మాట్లాడి మర్యాద ఇవ్వకపోతే రేపొద్దున వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే, ఎంత ఉన్న వాళ్ళైనా సరే, మన ఇంటికి వచ్చినప్పుడు మనం మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మన ఇంటికి వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేదని చెప్పేసి. అది చాలా తప్పు అనమాట. పేరెంట్స్ కూడా కాస్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, వర్క్ జరుగుతుంది అనమాట. తలుపులు పెట్టడానికి అయితే వచ్చాము. ఇంక ఇంటి దగ్గర కుక్ చేసుకొని భోంచేసి మేము 11ంటికి అట్లా బయలుదేరి అయితే వచ్చామన్నమాట అమ్మ దగ్గరికి. ఇంకా మా మరిది గారు కబోర్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. కబోర్డ్ అంటే ఇవి కబోర్డ్స్ కాదండి, డోర్లు ఫిట్ చేస్తున్నారనమాట. ఇంకా దాని సైజ్ చూసుకొని కట్ చేసుకుంటున్నారు. ఇంకా దానికి ఏవో ఇచ్చారనమాట. మా మరిది గారు చెల్లి వెళ్ళి ఇవి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ షేప్లు అవన్నీ చూసుకొని డోర్స్కి మొత్తం కొలతలు అవి తీసుకొని కట్ చేసి పెడుతున్నారనమాట. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేను ఏదో అనుకున్నాను, మొత్తం దుమ్ము పడుతుంది అనమాట. అసలు నాకు కాసేపు కూడా ఆ దుమ్ములో ఉంటే ఊపిరాడలేదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, మొత్తం ర్యాషెస్ వచ్చేసినాయి అనమాట ఒళ్ళంతా కాసేపు ఆ దుమ్ములో నుంచున్న దానికి. ఎందుకంటే అక్కడ పడుతూ ఉంది, మా చెల్లి నేను పక్కకి ఊడుస్తూ ఉన్నాం అనమాట. దానివల్ల నా రద్దు మొత్తం పట్టడం వల్ల నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకా మొత్తం వర్క్ చేస్తున్నారు అనమాట. ఇలా చేసేవాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ వాళ్ళకి దండం పెట్టొచ్చు అనమాట. ఈ పని చేసే వాళ్ళకి మొత్తం అది చెక్కది ఉంటుంది కదండి, చిన్న చిన్న దుమ్ములాగా వచ్చేసింది అనమాట మొత్తం కూడాను. ఇంక ఇక్కడ వచ్చేసి వేరే కామెంట్ వచ్చేసింది, ఏంటంటే మరిది గారి భజన ఎక్కువైపోయింది అని. మా మరిది గారు మా అమ్మనైనా నన్నైనా ఒక తల్లిలాగానే చూసుకుంటారు. ఏజ్తో పని లేదు నాకైతే, చెప్తున్నాగా. మా మరిది గారు నన్ను తల్లిలా చూసుకుంటాడు కాబట్టి నేను మా మరిది గారిని ఒక బిడ్డలా ట్రీట్ చేస్తాను. దానికి కూడా మరిది గారు భజన ఎక్కువైపోయిందని కామెంట్ చేశారు. మా కర్మ పద్దాకా మరిది 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 గారు తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలియదని కామెంట్ పెట్టారనమాట. చాలా తప్పండి అది. మీ మరిది గారు మీతో అలా ఉండరేమో బహుశా, నాకు తెలిసినంత వరకు. మేమందరం కలిసే ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాము, ఒక మాట మీద ఉంటాము. మేము వేరు వేరు చోట్ల ఉన్నా కూడా మా మైండ్ సెట్లు అందరివి ఒకటే అనమాట. శ్రీనివాస్ గారిదే కానీ, మా అమ్మగారు, మేము, మా నాన్నగారు మొత్తం అందరితో కలిసి ఉండాలి. ఎవరిని ఒక మాట నూరు చారి మాట్లాడకూడదు. వాళ్ళు అన్నా కూడా వాళ్ళే తెలుసుకుంటారనే మెంటాలిటీ అనమాట. చిన్నప్పటి నుండి మా నాన్నగారు అలా పెంచారు. ఎవరిని ఏదన్నా అన్నారని చెప్తే మా అమ్మ అయినా మా నాన్న అయినా పైన భగవంతుడు ఉన్నాడు, ఎవరి పాపం వాళ్ళదే, దేవుడు చూస్తాడని చెప్పేసి ఈ మాట చెప్తానే మా నాన్నగారు మమ్మల్ని చనిపోయేంతవరకు పెంచుతూ వచ్చారు. నేను కూడా ఏదన్నా అంటే దేవుడు ఉన్నాడు పైన, ఆయన చూసుకుంటారని చెప్పేసి అంటాం కానీ మేము వెళ్ళిపోయి నోరులు వేసుకొని పోట్లాడమండి. పైన దేవుడు ప్రతిదీ చూస్తాడు.
ప్రతి మాటకి మనం ఒక కర్మ అనేది అనుభవిస్తాం అనమాట. జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి మనం ఏం మాట్లాడినా కూడా. ఏదో నాకు తెలిసింది నేను చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, కానీ తిట్టొద్దండి దయచేసి. ఎందుకంటే మాకు తెలిసిన ప్రపంచం ఇదే. మేము ఒక 10 మంది ఉంటాము. ఉమ్మడి కుటుంబం టైప్లో ఉంటాం. వేరు వేరు ఇళ్ళు అయినా సరే, మా చెల్లి వాళ్ళు సపరేట్గా ఉంటారు, అమ్మ అక్కడ ఉంటారు, ఇంకా మేము ఇక్కడ ఉంటాం, మా అత్తగారు వాళ్ళు ఎవరైనా సరే. నేను మా ఇంట్లో చెప్పుకోకుండా ఏ డెసిషన్ తీసుకొని ఏది మాట్లాడాలన్నా 1కి 100 సార్లు మా హస్బెండ్ని అడుగుతాను, మాట్లాడొచ్చా లేదని. ఇప్పుడు ఈ వీడియో గురించి కూడా మా హస్బెండ్ని అడిగే మాట్లాడుతున్నాను నేను. ఇలా మాట్లాడొచ్చా లేదంటే మాట్లాడని చెప్పేసి మా వారు చెప్పారనమాట. అందుకనే నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నేను ఇంత సీరియస్గా మాట్లాడను. అసలు నేను ఎవరితో సీరియస్గా ఉన్నాను. చాలా వరకు కొంచెం నేను మంచిగానే ఉంటాను. దయచేసి అర్థం చేసుకోండి. నాకు మాట్లాడడం అంతగా రాదనమాట. వేరే వేరే విషయాల గురించి మాట్లాడడం రాదు. నేర్చుకొని నేను కూడా ఇంకా మాట్లాడతాను. దయచేసి ఇప్పటివరకు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, ఏమీ అనుకోవద్దు. నాకు అంతగా మాట్లాడడం రాదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా మరిది గారు ఏంటంటే ఇక్కడ మొత్తం కట్ చేసి పెట్టారనమాట. దాని గురించి చెప్తున్నారు. నేను అడుగుతుంటే మా మరిది గారిని ఇట్లా ఇట్లా ఫిట్ చేసాము వదిన, ఇట్లా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా మొత్తం ఇక్కడ చాలా కష్టంగా ఉందండి పని. చాలా కష్టపడ్డారు మా మరిది గారు అయితే. ఇంకా మా తమ్ముడు పట్టుకున్నాడు అనమాట ఇంకా డోర్స్ అవి. మా మరిది గారు బిగిస్తూ ఉన్నారు. మొత్తం A to Z హ్యాండిల్స్ ఇంకా మొత్తం తనే చేశాడనమాట. మొత్తం గుమ్మాలు కూడా అన్ఈవెన్గా ఉన్నాయి అనమాట. అంటే ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఇంకా అవన్నీ సరి చేసి వచ్చేపటికి టైం చూసారు ఎంత ఏందో. మిడ్నైట్ భోజనం చేస్తున్నాం మేము వర్క్ అంతా చేసుకొని. మా కష్టం తెలియకుండా మాట్లాడొద్దు దయచేసి. ఇంకా భోజనం చేసి అమ్మతో కాసేపు మాట్లాడి మేము ఇంకా బయలుదేరైతే వస్తున్నాం అనమాట. ఇంకా కాసేపు బయట అయితే కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకా అది వీడియో అయితే తీయలేదు, నేను కూర్చొని మాట్లాడుకున్నది. ఇప్పటికే వీడియో నానా తిట్లు పెడుతున్నారు ఎందుకులే అని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే లోపలికి వెళ్ళిపోమని చెప్పామన్నమాట. మేము కూర్చున్న మంచం అమ్మ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మేము బయలుదేరి ఇంటికైతే వస్తున్నాం అనమాట. చెల్లి వాళ్ళు కూడా ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకా వచ్చిన తర్వాత మమ్మల్ని దింపేసి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే హౌస్ వైఫ్గా నేను చేయగలిగింది నేను వీడియోస్లో చూపిస్తాను అనమాట. వేరే వేరే అంటే నాకు అంతగా తెలియదండి. ఇంక ఇక్కడ వచ్చేసి 1:50 అయింది కదా, మేము బయలుదేరి వస్తున్నాం అనమాట ఇంటికి. సండే చూసారు కదా, ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాం. ఎక్కడ వాళ్ళం అక్కడ ఒళ్ళు నొప్పులతో ఇంటికి వచ్చాం అనమాట. ఇంకా స్నానాలు చేసి అలా పడుకుంటే ప్రాణాలు ఎటు వెళ్ళిపోయినాయి కూడా తెలియదు అనమాట. అంత కష్టపడ్డాం ఆ ఇంట్లో. ఎక్కువగా మా మరిది గారు కష్టపడ్డారన్నమాట. తర్వాత మా తమ్ముడు కార్తీక్, ఇంకా మా చెల్లి నేను ఏంటంటే వాళ్ళు అక్కడ క్లీన్ చేసినప్పుడు పడింది కదా, డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అదంతా బయట పారబోసేసాం అనమాట. ఇదే ఈ వీడియో నచ్చితే లైక్